చిన్నప్పటి నుంచి ఎన్నో బస్సులు ఎక్కే ఉంటాము, స్కూల్కి పోయి ఉంటాం, ఊర్లకు పోయి ఉంటాం, రకరకాలుగా తిరిగే ఉంటాం కదా. ఎంత పెద్దగా ఉందో ఆల్టో అంత విడితే మనకి దీని యొక్క వైపర్ కనబడుతుంది. ఎమర్జెన్సీ టైమ్స్ లో మాత్రం ఈ గ్లాసెస్ ని బ్రేక్ చేసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. ఇది దగ్గర నీకు సింగిల్ టెస్ట్ లో టెస్టెడ్ ఆల్రెడీ 50,000 తిరిగింది. ఇది బాగా ఇంట్రెస్టింగ్ అండ్ మంచి లిమోజిన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పొందడానికి మనమైతే ఈ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ డ్రైవర్ ఒక బటన్ నొక్కగానే అని ఓపెన్ అవుతుంది. మంచి హోటల్లో దిగినట్టు అవుతుంది బస్సు మాత్రం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని చూస్తున్నప్పుడు. నిద్ర పెడుతున్నాం, పెట్టినప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు పలానా పర్సన్ నువ్వు ఇక్కడ దిగాలయ్యా అని. బేసిక్గా చాలా మంది బస్సెస్ లో పనిచేయవు, ఇక్కడ మరి ఈ రోజు అయితే బాగానే పనిచేస్తుంది అన్ని. ఇక్కడ నీకు ఎమర్జెన్సీ ఉంది అంటే ఎవరైనా టీసింగ్ చేసినా, గొడవ అవుతున్నా, కొట్టుకుంటున్నా, అలిగినా నువ్వు బటన్ నొక్కేయచ్చు. ఎవరు లోపలికి వచ్చి కూడా ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు. దేని గురించి అసలు హ్యాండిక్యాప్ ఎవరైనా ఉంటే బస్సు ఎక్కలేకపోయి ఉంటే వాళ్ళని నేను ఆవలించిన నాకు ఇమీడియట్లీ కాల్ ఇందులోనే కాల్ వచ్చేస్తుంది. నార్మల్ గా నడిపేస్తుంది అన్న అయితే కారు నడిపినట్టు. ఎన్ని రోజులు మనం కార్ రివ్యూస్ చేస్తా ఎప్పటి నుంచో నా బకెట్ లిస్ట్ లో ఒకటి ఉండే బస్సును కూడా రివ్యూ చేయాలి, లారీని కూడా చేయాలని. ప్రస్తుతం అయితే నేను బస్సును అయితే తీసుకొచ్చేసిన. న్యాయంగా కనబడుతుంది ఇది ఒక వీరా మ్యానుఫ్యాక్చర్డ్ బస్సు. ప్రస్తుతం అయితే ఇక్కడ నియోగో అనే కంపెనీ వాళ్ళు ఈ యొక్క వెహికల్ ని వాళ్ళ ఫ్లీట్ లో పెట్టుకొని ఊరి నుంచి వేరే ఊర్లకు పోవడానికి వీళ్ళు బస్సెస్ ని వాడుతున్నారు అనమాట. సో మనం వాళ్ళు రిక్వెస్ట్ చేసి బస్సును అయితే రివ్యూ చేస్తా అన్నాను కాబట్టి నీట్ గా తయారు చేసి దాన్ని మంచి బొమ్మలా అక్కడ పెట్టిర్రు. మనకి బాగా గుర్తుండిపోయేవి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎన్నో బస్సులు ఎక్కే ఉంటాము, స్కూల్కి పోయి ఉంటాం, ఊర్లకు పోయి ఉంటాం, రకరకాలుగా తిరిగే ఉంటాం కదా. కాకపోతే బస్సు చుట్టుపక్కల అసలు ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క సామాన్ ఏమేమి చేస్తుంది, లోపల అసలు ఏమేమి ఉంటాయి. ఇది ఒక ప్యూర్లీ ఎలక్ట్రిక్ బస్ కాబట్టి దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత, ఛార్జింగ్ ఎంత, సేఫ్టీకి ఏంది, ఎవరైనా టీసింగ్ చేసారనుకో దానికి ఏమైనా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అండ్ మెయిన్ గా బస్సును డ్రైవ్ చేసేటువంటి సస్పెన్షన్ అన్ని వాళ్ళని తెలుసుకుందాము. ప్రస్తుతం అయితే మనమైతే వీరా మ్యానుఫ్యాక్చర్డ్ వాళ్ళ ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఉన్నాం. ఇది ఒక స్లీపర్ బస్సు, లోపల మొత్తం క్రేజీ అండ్ చాలా ప్రీమియం కూడా ఉంది. ఫస్ట్ మనం బయట బస్సును మొత్తం తెలుసుకున్నాక మెల్లగా లోపలికి వెళ్ళిపోయి దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ కనబడుతున్న బస్సు ఫ్రంట్ సైడ్ మీ అందరికీ తెలిసిందే, ఇవన్నీ హెడ్ లైట్స్ అని. అండ్ ఇక్కడ నువ్వు ఏదైతే ప్యానల్స్ కనబడుతున్నాయో అవన్నీ జిప్సమ్ బోర్డ్స్ ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ మెటీరియల్స్ వాడుతూ ఉంటారు కాబట్టి ఇవి రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే దీని యొక్క లుక్ మాత్రం చాలా డిఫరెంట్గా గీయడం జరిగింది. అండ్ బస్సు మొత్తం నీకు గ్రేలో కనబడుతుంది. అండ్ ఇలాంటి బ్లాక్ హైలైట్స్ కొంచెం గుడ్ లుక్ యాడ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఎటువంటి నీకు ఫ్రంట్ ఓపెనింగ్ ఉండదు, ఎందుకంటే దీనికి ఇంజన్ ఉండదు కాబట్టి నీకు దీని యొక్క కూలింగ్ అంటే ఇంజన్స్కి మనకి ఎయిర్ ఇంటేక్ ఉంటుంది కాబట్టి ఓపెన్ పెడతారు కూలింగ్కి, వాటికి వీటికి. దీనికి అవన్నీ సమస్యలు లేవు. అండ్ మెయిన్గా ఏంటంటే పవర్ ట్రైన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఫ్రంట్ అంతా నీకు ఇట్లా కంప్లీట్గా క్లోజ్డ్ ప్యానల్ అయితే కనబడుతుంది. ఇక్కడ వీరా సింబల్ మిస్సింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే మనకి ఇవన్నీ రిఫ్లెక్టర్స్, నీకు ఏవైతే కలర్ స్ట్రిప్స్ అవన్నీ కనబడుతున్నాయో నైట్ టైం ఏదైనా ఫ్రంట్ నుంచి కానీ సైడ్ నుంచి ఏమైనా వెహికల్ వచ్చినా ఇవి చాలా కంపల్సరీ. అండ్ ఇది సొంతంగా పెట్టాలా వద్దని డెసిషన్ తీసుకోనికి ఉండదు, ఖచ్చితంగా పెట్టాల్సినది గవర్నమెంట్ రూల్ అనమాట. అండ్ హయ్యర్ విజిబిలిటీ కోసం వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేయించుకున్నారు అటు ఇటు. అండ్ నీకు ఇక్కడ చూస్తున్నైతే అన్ని హాలోజన్ బల్బ్స్ కనబడుతుంటాయి, ఒక్కటే ప్రొజెక్టర్ ఎల్ఈడి అయితే కనబడుతుంది అటు ఇటు, మిగతావన్నీ హాలోజన్ బల్బ్స్ ఉన్నాయి. అండ్ ఈ వెహికల్లో ఏది ముట్టుకో అన్ని హ్యూజ్గానే ఉంటాయి, ఎందుకంటే దీని సైజ్ పెద్దది కాబట్టి. ఇప్పుడు దీని వైపర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఆల్టో అంత విడితే అయితే మనకి దీని యొక్క వైపర్ కనబడుతుంది. 2 వైపర్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అండ్ హ్యూజ్ గ్లాస్, మంచి వ్యూ కనబడడానికి నడిపేటప్పుడు ఎక్కడ డిస్ట్రాక్షన్ కాకుండా. అండ్ చూస్తేనైతే ఇక్కడ నీకు ఒక కెమెరా అయితే కనబడుతుంది. కంప్లీట్గా వీళ్ళు 6 కెమెరాలు అయితే ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి నీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది, మిగతావన్నీ మనకి ఇన్సైడ్ కనబడతాయి. అండ్ ఇంత పెద్ద లాంగ్ బస్సు నడపాలంటే గల్లీలలో అప్పుడప్పుడు మెయిన్ రోడ్స్ కూడా ఇరుక్కైపోతూ ఉంటాయి, నేరో అయిపోతూ ఉంటాయి కదా, దాన్ని కరెక్ట్గా చూసుకొని సేఫ్గా నడపాలంటే నీకు సైడ్ మిర్రర్ ఉంది కదా, దీంట్లో నీకు బ్లైండ్ స్పాట్ ప్లేసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఒకవేళ దాని పైన ఫస్ట్ మిర్రర్ చూస్తేనైతే ఈ ప్లేస్లో కనబడుతుంది. ఇంకోటి వచ్చేసి స్ట్రైట్ స్ట్రెచ్, ఇంకోటి వచ్చేసి మన కార్స్లో దేనికి వాడతామో దానికి తగ్గట్టు అయితే వీళ్ళు దాని యొక్క సైడ్ మిర్రర్స్ అయితే ప్లేస్ చేస్తారు. అసలు దాని యొక్క పొజిషన్ చూస్తేనైతే పెద్ద ట్రంక్ లెక్కనైతే ఉంది, కాకపోతే చాలా హ్యూజ్ అన్నమాట. అండ్ పైన వచ్చేసి మనకి స్క్రోలింగ్ బార్ అయితే కంటిన్యూస్గా వస్తుంది అన్నమాట. ప్రస్తుతం ఏదైనా డెస్టినేషన్ పోతే ఆ డెస్టినేషన్ పేరు వస్తుంది, లేకపోతే మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే వెల్కమ్ టు నియోగో ఎలక్ట్రిక్ అని అయితే వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ దీంట్లో మనకి మొత్తం కంప్లీట్గా సింగిల్ స్లాట్లో ఓటేశారు. కింద చూస్తేనైతే నీకు మళ్ళీ ఫాగ్ లైట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఏవో ఓపెనింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం అది ఏందో మనకు తెలియదు. సరే మెల్లగా మనం ఒకసారి సైడ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి చూస్తేనైతే మనకి ఈ రైట్ సైడ్కి వచ్చేసి డ్రైవర్ డోర్ అయితే ఇచ్చారు. ఇట్లా దీన్ని నొక్కి ఇట్లా మనం లోపలికి వెళ్ళిపోవడమే. డ్రైవర్ లోపలిది కాసేపట్లో తెలుసుకుందాం. అండ్ అక్కడికి ఈజీగా ఎక్కడానికి ఇక్కడైతే ఫుడ్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదేంటిది, ఇక్కడ ఏదో చిన్న హోల్ ఉంది, అదేందో మనకు తెలియదు. అండ్ సైడ్ ఇండికేటర్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి.
మొత్తం లైన్ స్ట్రెచ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వీళ్ళు ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇదంతా మొత్తం ఈ స్ట్రెచ్ అంతా నీకు క్లాడింగ్ కనబడుతుంది కదా, ఇది సేఫ్టీకో మరి దేనికో, కార్కి అయితే చెప్పొచ్చు సేఫ్టీ కానీ బస్సుకి తెలియదు మనకి. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి నీకు హ్యాండిల్ బార్ ఉంది ఎక్కడానికి ఈజీ అయిపోవడానికి. అండ్ ఇదంతా రిఫ్లెక్టరే. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సెస్లో నీకు వైబ్రేషన్స్ ఉండవు, చాలా స్మూత్గా పోతూ ఉంటుంది. ఇంకా స్మూత్నెస్ యాడ్ చేయడానికి వీళ్ళు చీప్ టైర్స్ ఏమి వాడకుండా మిషలిన్ వాళ్ళ టైర్స్ అయితే వాడుతున్నారు. అదొక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క సైజు ఏంటనైతే అవాక్ కావాలి మనము. 295, 80, 22.5 అంటున్నారు. 22.5 దీని రేడియస్, 295 వచ్చేసి దీని యొక్క విడ్త్, అండ్ 80 వచ్చేసి దీని యొక్క హైట్. అంత హ్యూజ్ టైర్స్ అయితే వీళ్ళు బస్సులో వాడడం జరుగుతుంది. అండ్ మిషలిన్ అయితే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, చాలా స్మూతెస్ట్ అండ్ నాయిస్లెస్ ట్రావెల్ కోసము ఈ యొక్క టైర్స్ని అయితే వీళ్ళు దీనిలో వాడడం జరిగింది. ఇక్కడ మళ్ళీ నీకు వీల్ ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సేఫ్టీ కోసము. అండ్ సేమ్ బాడీ కలరే మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడు మనం ఏసీ బస్ చూసినా కూడా కింద పాటు పెద్దగా అబ్జర్వ్ చేయము, నేను ఎప్పుడు చేయలే, ఇప్పుడు చేస్తున్న రివ్యూ కాబట్టి. ఇక్కడ మాత్రం మీకు హ్యూజ్ గ్లాస్ సెటప్ అయితే కనబడుతుంది. ఇది ప్యూర్లీ ఏసీ కాబట్టి ఎక్కడికక్కడ మొత్తం సీల్ చేస్తారు. ఎమర్జెన్సీ టైమ్స్లో మాత్రం ఈ గ్లాసెస్ని బ్రేక్ చేసుకుని బయటకు రావాల్సి ఉంటుంది. అందుకని అండ్ ఇవి కూడా ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ లోపల నీకు గ్లాస్ బ్రేకర్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తా. సో మెల్లగా ఇట్లా వెళ్ళిపోతేనైతే నీకు 1, 2, 3, 4 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కంపార్ట్మెంట్లో వచ్చేసి నీకు ఈ బస్సు నడవడానికి అసలైన జ్యూస్ అంతా దీంట్లోనే ఉంటుంది. దీనికి వాడే బ్యాటరీ ప్యాక్స్ అవన్నీ నీకు ఇక్కడ కనబడతాయి. సో ఇక్కడ చూస్తేనైతే నీకు కంప్లీట్గా 9 బ్యాటరీలు ఉంటాయి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు. ఇక్కడ 3 కనబడుతున్నాయి, మధ్యలో 3 ఉంటాయి, అవతల కార్నర్ అయితే మళ్ళీ 3 కనబడతాయి. అండ్ అక్కడ చూస్తేనైతే మళ్ళీ ఇంకోటి ఆ లాస్ట్ కనబడుతుంది కదా, చూపిస్తా. అండ్ ఇవి వచ్చేసి మనకి లగేజ్ పెట్టుకోవడానికి. హైడ్రాలిక్ స్టడ్స్ తోస్తున్నాయి మనల్ని వెనకకి, సర్లే. సో ఇక్కడ చూస్తేనైతే నీకు లోపలంతా లగేజ్ పెట్టడానికి అయితే ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్గా వైర్ హార్నెస్ కూడా కనబడుతుంది. అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా పెట్టిరన్నమాట, ఎటువంటి ఫైర్ లాంటి స్మోక్ కానీ వచ్చినా కూడా ఇమీడియట్గా ఆపేసుకోవడానికి. అండ్ చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్, కొంతమంది బైక్స్ కూడా పంపిస్తుంటారు వీటిలలో, కాబట్టి మనకి లగేజ్తో వాటితో ప్రాబ్లం లేదు, రెగ్యులర్ బస్కి ఇచ్చినట్టే. కాకపోతే నీకు ఆ కంపార్ట్మెంట్లో మాత్రం బ్యాటరీ చేయడం జరిగింది. కార్నర్స్కి ఎందుకు ఇచ్చినట్టు నాకు తెలిసి బ్యాలెన్సింగ్ కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క ఎమర్జెన్సీ డోర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నీకు ఒక హ్యామర్ సింబల్ అయితే ఇస్తున్నారు, అంటే బయట ఎవరైనా లోపల ఉన్న రెస్క్యూ చేయాలన్నా కూడా మనం దీన్ని బ్రేక్ చేసి అక్కడ ఉన్న లివర్ని పుల్ చేసుకొని డోర్ని అయితే ఓపెన్ చేస్తే లోపల ఉన్న వాళ్ళు బయటికి ఎగ్జిట్ అయిపోవచ్చు అన్నమాట. అదొక సేఫ్టీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంత పెద్ద బస్సుని మనం ఒకవేళ ఛార్జ్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన ఛార్జింగ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 కనబడుతున్నాయి మనకి, ఫాస్ట్ ఛార్జింగ్ అవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇది దగ్గర నీకు సింగిల్ స్ట్రెచ్లో టెస్టెడే, ఆల్రెడీ 50,000 తిరిగింది ఇది. సో 350 కిలోమీటర్స్ అండ్ సింగిల్ స్ట్రెచ్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే ఇది ఒక రేర్ వీల్ డ్రైవ్, అంటే మనకి మోటార్ ఇవన్నీ మనకి బ్యాక్ సైడే ఉంటాయి. అండ్ దానికి కావాల్సిన సిస్టమ్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి, కూలింగ్ కానీ అవన్నీ కానీ. ఇక్కడ నుంచి చూస్తే నీకు ఫ్యాన్ లాంటివి అవన్నీ కనబడుతున్నాయి ఎక్స్ట్రా కూలింగ్ వాటి కోసము. అండ్ బ్యాక్ సైడ్ అంతా ఇంతనే క్లోజింగ్, ప్యూర్ ఎలక్ట్రిక్ అనేది ఇక్కడ రాసింది. మనం ఫ్రంట్ చూసాం కదా 9 బ్యాటరీలు, మిగతా బ్యాటరీలు అన్నీ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ చూస్తేనైతే దాని యొక్క ఛార్జింగ్ అయితే కనబడుతుంది. అండ్ ఇది దగ్గర వీళ్ళు చెప్పడం అయితే 180 కిలోవాట్ లేకపోతే 300 ఆంపియర్స్ వరకు మనమైతే ఈ ఛార్జర్ త్రూ ఛార్జ్ చేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ సేఫ్టీ చూసుకుంటేనైతే నీకు ఈ ఆరెంజ్ కలర్ ఏవైతే కనబడుతున్నాయో ఇవన్నీ వైర్ హార్నెస్ అని పిలుస్తాము. అంటే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన వైరింగ్ సిస్టమ్ అంతా వైర్ హార్నెస్ అని పిలుస్తాం. అది త్రూ అవుట్ ద బస్ అయితే ఫ్లోట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ఫైర్ ఎక్స్టింగ్విషర్, అండ్ దీనికి వీళ్ళు ఇట్లా పైప్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ స్మోక్ కానీ ఫైర్ కానీ డిటెక్ట్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఎక్స్టింగ్విష్ చేసుకొని ఈ యొక్క హజార్డ్స్ అన్నింటినీ అది కంట్రోల్లోకి తీసుకురావడానికి ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఈ ఏసీకి కావాల్సిన జనరేటర్ కానీ బ్యాటరీస్ కూల్ చేయడానికి కానీ అవన్నీ మనకి ఇక్కడనే ఉంటాయి. అండ్ వెహికల్కి కావాల్సిన మోటార్ అవన్నీ మాత్రం డైరెక్ట్గా టైర్కి మౌంటెడ్ అయితే ఉంటాయి, సపరేట్గా మనం గేర్ బాక్స్ అవేమి ఉండదు. సో ఇక్కడ మనము దీని యొక్క ట్రంక్ ఓపెన్ చేస్తేనైతే ఇక్కడ అసలైన ఇంజనీరింగ్ మనకు కనబడుతుంది. ఇక్కడ మనకు ఒక పైన కూలెంట్ ఇవి కనబడుతున్నాయి కదా, ఇదొకటి అదొకటి. ఒకటి వచ్చేసి మనకి బ్యాటరీ కూలింగ్కి కూలెంట్, ఇంకోటి వచ్చేసి మనకి మోటార్ కూల్ చేయడానికి కావాల్సిన కూలెంట్. ఇక్కడ ఇంత హ్యూజ్ కంపార్ట్మెంట్ కనబడుతుంది కదా, అదొక MCU మోటార్ కంట్రోల్ యూనిట్ అన్నమాట. దీని నుంచి ఎన్నో ఫంక్షన్స్ అయితే ఈ బస్సులో అయితే పనిచేస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా సేఫ్టీ కోసం వాళ్ళు అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టి దాని త్రూ మళ్ళీ పైప్ లైన్స్ వేస్తారు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆటోమేటిక్గా డిటెక్ట్ కావడానికి. అండ్ ఇది కంప్లీట్గా చూస్తున్నది BMS అని ఎప్పుడైనా పేరు ఉండేనే ఉంటారు, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎంత కరెంట్ వస్తుంది, ఎంత కరెంట్ పోవాలి, ఎక్కడితో ఆపేయాలి, అవన్నీ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. సో సెటప్ అంతా మెయిన్ ఇంజనీరింగ్ అంతా మనకి దీని యొక్క ట్రంక్ స్పేస్లో అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. సో మనకి ఇంకా బ్యాక్ సైడ్ ఏమైనా ఉందా అని చూస్తున్నైతే పైన నీకు ఒక చిన్న సేఫ్టీ థింగ్ చూపిస్తా. పైన పెద్ద బ్లాక్ గ్లాస్ కనబడుతుంది కదా,
దాని మధ్యన నీకు ట్రాన్స్పరెంట్ ఇచ్చారన్నమాట. అక్కడ ఎప్పుడైతే డ్రైవర్ బ్రేక్ వేస్తారో ఆ బ్రేక్ లైట్ రెడ్గా వెలుగుతుంది చూడు, అది కనబడడానికి అక్కడ ఇచ్చారు. దీన్ని కూడా ఇవ్వచ్చు, విజిబిలిటీ పెంచుకోవడానికి వాళ్ళు అట్లా ఓపెనింగ్ ఇచ్చారు. అండ్ ఇది ఇంకొక ఎమర్జెన్సీ డోర్. ఎప్పుడైనా ఎవరైనా బయట వాళ్ళు రెస్క్యూ చేయాలనుకుంటే దీన్ని బ్రేక్ చేసి ఈ లివర్ త్రూ ఈ డోర్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కార్స్కున్నట్టే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ బోల్డ్ అని ఉన్నాయి. 1 2 3 4 5 6 పార్కింగ్ సెన్సర్స్ ఇస్తున్నారు అనమాట. అండ్ పైన కూడా నీకు దీనికి కావాల్సిన రివర్స్ కెమెరా అయితే ఇస్తున్నారు. అండ్ దానికి చూస్తేనైతే లైట్ కూడా కనబడుతుంది. అండ్ పైన మనకి మన వల్ల ఇండికేటర్ ఏదైతే ఎప్పుడైతే మనం బస్ ఆపి ఎమర్జెన్సీ లేకపోతే పార్కింగ్లో చేస్తామో ఇట్లాంటివి అవన్నీ వెలుగుతూ ఉంటాయి. అండ్ హ్యూజ్ న్యూ లోగో అయితే కనబడుతుంది మనకి. అండ్ వెనక ఆబ్వియస్లీ దీని యొక్క రివర్స్ లైట్స్ కానీ అవన్నీ అయితే మనకు కనబడుతున్నాయి. బ్రేక్ లైట్లు అవన్నీ స్టాండర్డ్ అని కాదు, కాకపోతే వీళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ నీకు ఏవైతే వెంట్స్ ఓపెన్ ఉన్నాయో ఇంకా ఎయిర్ సక్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ నీ లాక్ ఉంది. సో ఇది మన దీని యొక్క బ్యాక్ సైడ్. లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది, సైడ్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. బాగా ఇంట్రెస్టింగ్ అండ్ మంచి లిమోజిన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పొందడానికి మనమైతే ఈ లోపలికి వెళ్ళిపోదాం. దాంట్లో మాత్రం చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇది ఒక ప్యూర్ ఎలక్ట్రిక్ బస్ అని తెలుసుకోవడానికి వీళ్ళు చిన్న తెలివైనవి పెడతా ఉంటారు. ఇక్కడ ఎలక్ట్రిక్ అని కనబడుతుంది కదా, ఎలక్ట్రిక్ అంటే బ్యాటరీ మీద నీకు ప్లస్ మైనస్ కనబడుతుంది, పాజిటివ్ నెగిటివ్ అని. సో ఇక్కడ వీళ్ళు ప్లస్ ఇచ్చారన్నమాట, పాజిటివ్ అన్నట్టు. అండ్ అక్కడ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి దాని యొక్క మైనస్ సైన్ అయితే ఇస్తున్నారు. ఇలాంటి చిన్న డీటెయిలింగ్స్ యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మనమైతే ప్రస్తుతం ఈ బస్ లోపలికి ఎక్కేద్దాము. ఇది ఇక్కడ ఏదైతే డోర్ కనబడుతుందో అక్కడ డ్రైవర్ ఒక బటన్ నొక్కగానే అని ఓపెన్ అవుతుంది. నేను చేతితో తోసేసిన. సో లోపలికి వస్తున్నప్పుడు ఇక్కడ నీకు ఫస్ట్ సేఫ్టీకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే కనబడుతుంది. ఇంకేం కనబడుతుంది అంటే ఇక్కడ ఎటువంటి వేరే డ్రైవర్ కూర్చోవడం కానీ పడుకోవడానికి మాత్రం ఎటువంటి స్పేస్ లేదు. అండ్ ఇందాక చెప్పా కదా, ఎమర్జెన్సీ టైంలో మనం గ్లాస్ బ్రేక్ చేయాలంటే ఇది ఉంది చూడు, ఈ పాయింటెడ్ ఇది కనబడుతుందా, దీంతో గ్లాస్ని ఇట్లా కొట్టంగానే మొత్తం ముక్కలు ఇరిగిపోతుంది. సో అదంతా ఓన్లీ ఎమర్జెన్సీ టైమింగ్లోనే వాడతాము. ఇక్కడ కూడా డ్రైవర్కి బాగా కంఫర్టబుల్ పెట్టడానికి మనకైతే ఇక్కడ ఏసీ డక్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఒకటి డ్రైవర్ హెడ్ వెనక కూడా ఒకటి ఉంది. సో కంటిన్యూస్గా ఆయన కూడా కూలింగ్లోనే ఉంటాడు. అండ్ ఇవైతే నీకు రాడ్స్ చూపించానో ఇక్కడ ఉంది అండ్ అక్కడ కూడా ఉంది. సో ఇద్దరు దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా డ్రైవర్ కంపార్ట్మెంట్. సో ఇక్కడైతే మనకి ఇది కంప్లీట్గా డ్రైవర్కి కంప్లీట్గా ఫోకస్డ్ అన్నమాట. అంటే మనం అసలు ఏమి చేయనికైతే లేదు. ప్రస్తుతం నాకు ఇక్కడ డీ కనబడుతుంది, డ్రైవ్, న్యూట్రల్, రివర్స్. ఇంకోటి ఏదో ఆప్షన్ ఉంది, డ్రైవర్ రంగానే దీని గురించి తెలుసుకుందాము. అండ్ ఇక్కడ వీళ్ళకి వాకీ టాకీ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కంప్లీట్గా డ్రైవర్కి మానిటైజ్ చేస్తూనే ఉంటాడు అన్నమాట, ఇక్కడ ఏ కెమెరాలో ఏముంది ఏందనే కథ. ఇంకోటి దీంట్లో బాగా పెద్ద సేఫ్టీ ఫీచర్ ఏంటంటే ఒకవేళ డ్రైవర్ నడుపుతున్నప్పుడు నిద్ర వస్తే పడుకోనలేం కాబట్టి అవన్నీ ఎవరు చెప్తారు అంటే ఇక్కడ నీకు సెన్సార్ కనబడుతుంది కదా, దానిలో కూడా కెమెరా ఉంటుంది. ఆ కెమెరా అయితే ఆన్ చేసినా కూడా లేకపోతే నిద్ర వస్తున్నా కూడా టైర్డ్ ఉన్నప్పుడు ఇమీడియట్గా అలర్ట్స్ ఇచ్చి డ్రైవర్ని అయితే లేపడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్లీ బస్ ఆపే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ నీకు దాని యొక్క థంబ్ ఇంప్రెషన్ కానీ ఇవన్నీ కనబడుతున్నాయి. రివర్స్కి కావాల్సిన సెటప్ అంతా ఇన్నే ఉంది. అండ్ ఓడోమీటర్ కానీ ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి మనకి. అండ్ ఒకసారి డ్రైవర్ రంగం తెలుసుకుందాం. ఇంకోటి మెయిన్గా సేఫ్టీ ఫీచర్ ఏంటంటే బాగా ఎండగా ఉన్నప్పుడు నడిపేటప్పుడు ఇది ఏదైతే సన్ బ్లైండర్ ఉందో దీని త్రూ ఈ యొక్క అట్లా వెళ్ళిపోతుంది. నీకు బాగా ఎండ ఉన్నప్పుడు నేను పట్టుకొని ఇట్లా గుంజేసుకున్నావు అనుకో, నీకు కళ్ళకి గ్లేర్ అనేది కొట్టదు. అండ్ పైన మనకి లైట్ అయితే ఇవ్వడం జరిగింది. స్పీకర్స్ అయితే అనౌన్స్మెంట్స్ కోసం వాడతారు. ఇదైతే బాక్స్ ఉంది రేడియో ఫ్రీక్వెన్సీ కోసం. ఇక్కడ ఒక కెమెరా ఉంది. కంప్లీట్గా ఈ వెహికల్లో మనకి 6 కెమెరాస్ అయితే కనబడతాయి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చిన్న ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇస్తున్నారు. సేఫ్టీ కోసం వాళ్ళు సీట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ సీట్ మరి దీంట్లో కంఫర్ట్ ఉంటుందా అంటే దీనికి కూడా కింద స్ప్రింగ్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. టెలిస్కోప్ మనకు తెలియదు, ఒకసారి దీన్ని ఆపరేట్ చేసి చూడాలి. ఇప్పుడైతే భయం డ్రైవర్ లేరు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీనికి కావాల్సిన ఆడియో వీడియోకి కావాల్సిన ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే ఇస్తున్నారు. ఇవన్నీ ఎమర్జెన్సీకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వన్స్ ఆయన రాగానే తెలుసుకుందాం. ప్రస్తుతము మనం బాగా ఎగ్జైటింగ్ అయిన ప్లేస్, మెయిన్గా ఎక్కువసేపు స్పెండ్ చేసేది, మనం డబ్బులు కట్టేది, ఎక్స్పీరియన్స్ అయ్యేది అంతా ఈ లోపల ఉంది. ఆ లోపలికి వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం అయితే మనం లోపలికి వచ్చేసాము. ఇది ఒక ఎలక్ట్రిక్ బస్, స్లీపర్ బస్ కాబట్టి మనకి ఇక్కడ లోపల అసలు ఏమేమి ఉన్నాయి అండ్ దీంట్లో బాగా రిఫ్రెష్మెంట్గా ఏం కనబడుతుందో తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనకి పానిక్ బటన్స్ లాంటివి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. మెల్లగా మనం ఇన్సైడ్కి అయితే వచ్చేద్దాము. సో ఎంట్రీ మాత్రం నీకు కలర్స్ కంప్లీట్గా కనబడేది 3 కలర్లే. ఒకటి వచ్చేసి వైట్ బెడ్షీట్, గ్రీన్ బ్లాంకెట్ అండ్ కంప్లీట్ లైట్ గ్రేతో అయితే బస్ని మొత్తం వీళ్ళు ఫినిషప్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు అప్పర్ లోవర్ సో ఇటు సైడ్ వచ్చేసి 1 2, ఇటు సైడ్ వచ్చేసి 3. సో దాని యొక్క ఇండికేషన్ ఎవరికి విండో ఉంది, ఎవరికి విండో లేదు, అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ ఒకవేళ మనము బెడ్ని యాక్సెస్ చేయాలంటే కూడా ప్యాచ్ కింద ఏం పోతాం, కానీ పైన అయితే నీకు ఇక్కడ ఒక హ్యాండిల్ బార్ ఉంది.
అండ్ ఇవి వచ్చేసి ప్రైవసీ కోసం కర్టెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ మెయిన్గా నేను వీళ్ళని అడిగింది ఏంటంటే ఛార్జింగ్ కోసం అందరూ ఆ 12 వాట్ సాకెట్ చెత్త లేకపోతే USB-A ఇస్తారు కాబట్టి ఇక్కడ మాత్రం మనకి అక్కడ చూస్తున్నైతే Type-C ఛార్జర్ అయితే కనబడుతుంది. ఇక్కడ Type-C ఛార్జర్ ఉంది అండ్ ఇక్కడ బెడ్ లైట్ లాంటిది కూడా ఇచ్చారు. అండ్ దాన్ని నార్మల్గా నువ్వు ఆఫ్ చేసావు అనుకో బెడ్ లైట్ లాగా వేరే కలర్ బ్లూ కలర్లో వెలుగుతుంది. లేదు నేను రీడ్ చేసుకొని చదువుకొని నేను పరీక్షలు పాస్ కావాలనుకుంటే నీకు ఇక్కడ LED లైట్ కూడా ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే మనకి కంఫర్ట్ కోసం అంటే కూర్చొని చాలాసేపు ట్రావెల్ చేసే వాళ్ళకి ఇట్లా వీళ్ళు హాఫ్ సీట్ అయితే బ్యాక్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదైతే ఇట్లా రిమూవ్ చేసేసుకో. చాలామంది నూనెలు పెట్టుకుని కూర్చుంటారు కదా, దాన్ని వాష్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది సీట్ తీసుకోవడం. సో ఈ యొక్క స్ట్రిప్ని ఇలా జంపుకొని తీసుకెళ్ళి క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. మంచి హోటల్లో దిగినట్టయితే ఉంది బస్సు మాత్రం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని చూస్తున్నప్పుడు. స్పీకర్స్ ఉన్నాయి నీకు ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్స్ వినడానికి. ఎప్పుడైనా స్టేషన్ వచ్చినా కూడా లేకపోతే నువ్వు బస్సు నువ్వు ఇక్కడ దిగాలి లేకపోతే గుర్రను నిద్ర పెడుతున్నావు పెట్టినప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు పలానా పర్సన్ నువ్వు ఇక్కడ దిగాలయ్యా అని. సో అలాంటి అనౌన్స్మెంట్స్ కూడా వస్తాయి. అదే కాకుండా ఇక్కడ మనకి స్టోరేజ్ క్యాన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తేనైతే నీకు చెప్పా కదా ఇందాక దీని యొక్క కర్టెన్స్ ఇవి హ్యాండిల్ బార్స్ అండ్ గ్రీన్ కలర్ బ్లాంకెట్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ దాంతో వీళ్ళు స్టోరేజ్ బిన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఏమైనా పెట్టుకోవాలంటే బ్యాగ్లో అయితే పోవు, చెప్పులు అయితే వెళ్ళిపోతాయి. నేను మోస్ట్లీ ఇప్పుడు చెప్పులే పెట్టినా. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ఫోన్ ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతావో ఆ ఫోన్ హోల్డర్ కూడా ఉంది, దాంట్లో డ్రాప్ చేసేసుకోవచ్చు. అండ్ యువతలోకి అయితే ఏం లేదు. అండ్ ఒకవేళ మార్నింగ్ టైమ్స్లో అయితే మనం దీన్ని ఇట్లా స్లైడ్ చేసుకుంటే మనకి వ్యూ అంతా కనబడుతుంది. ప్రైవసీ అండ్ ఇదిగో ఇదో Type-C USB-A అండ్ ఇది LED అండ్ బెడ్ లైట్ అనమాట. బేసిక్గా చాలామంది బస్సెస్లో పనిచేయవు, ఇక్కడ మరి ఈరోజు అయితే బాగానే పనిచేస్తుంది అన్నీ. సో ఇక్కడ చూస్తేనైతే నీకు ఇది ఇందాక ఇది ఒక ఎమర్జెన్సీ లైట్ అనమాట. అంటే ఏమైనా అలారం లాంటివి ఏమైనా వచ్చినా కూడా ఈ లైట్ అనేది ఇట్లా మనకి ఫైర్ అలారమ్స్ ఎట్లయితే ఉంటాయో రౌండ్ తిరుగుకుంటూ పోలీస్ బండ్ల మీద అట్లా నీకు లైట్ రావచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైతే నెంబర్ సిస్టమ్ ఉందో ఖరాబ్ అయిపోయింది. దిస్ బస్ ఇస్ అండర్ CCTV సర్వైలెన్స్. ఇక్కడ ఒక కెమెరా, డ్రైవర్ నెత్తి మీద ఒక కెమెరా, ఆ లాస్ట్కి ఒక కెమెరా, బయట ఫ్రంట్ ఒక కెమెరా, వెనక బ్యాక్ ఒక కెమెరా, ఇట్లా వీళ్ళు మొత్తం కంప్లీట్గా 6 కెమెరాలు అయితే ఇస్తున్నారు. అండ్ ఇవన్నీ సేఫ్టీ కోసం అయితే ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బస్ ఇఫ్ ఇన్ కేస్ ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా అండ్ నువ్వు డ్రైవర్ కమ్యూనికేట్ చేయలేకపోయినా నీకు ఇక్కడ పానిక్ బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది కాకుండా నీకు అంత హైట్కి ఎవరు ఎగురుతారు, అందరూ హైట్ ఉన్నారు కాబట్టి నీకు ఒక ప్లేస్ చూపిస్తా, ఆ నుంచి నువ్వు ఇది చేసుకోవచ్చు. ఇక్కడ నీకు ఎమర్జెన్సీ ఉంది అంటే ఎవరైనా టీజింగ్ చేసినా, గొడవ అవుతున్నా, కొట్టుకుంటున్నా, అలిగినా నువ్వు బటన్ నొక్కేయచ్చు. అది నొక్కితే ఏంటంటే వెంటనే డ్రైవర్కి ఇది వెళ్ళిపోతుంది అన్నమాట, కమాండ్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా ఎమర్జెన్సీ అయితే వీళ్ళకి ఏమంటారు అంటే దాన్ని కంట్రోల్ బోర్డు అంటారు అన్నమాట, అక్కడికి వెళ్తుంది. ఇది వచ్చేసి మనకి ఆపేయమని అడగడము, ఎమర్జెన్సీగా అయిపోయింది అది ఆన్ పని మీరు రావాల్సిందంటే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళిపోతుంది. సో ఈ బటన్స్ ఎవ్రీ 2 మీటర్స్కి అట్లా పెట్టుకుంటూ వెళ్ళారన్నమాట, ఎక్కడికక్కడ యాక్సెసిబుల్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నీకు కింద ఫ్లోర్కి ఏదైతే మ్యాట్ వేసారో ఇది స్లిప్ కాకుండా మంచి గ్రిప్తో ఉండేటట్టు అయితే పెట్టడం జరిగింది. అండ్ కంప్లీట్ ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు నీకు విజన్ కోసము సైడ్ ఇప్పుడు మొత్తం ఈ లైన్స్ అంతా LEDs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం నైట్ టైం ఒకవేళ బస్సులోకి ఎంటర్ అయినా కూడా నీ క్లియర్గా నీ పాతస్ అవన్నీ కనబడడానికి. ఇది మనకి పైన ఎయిర్ డక్ట్ అయితే కనబడుతుంది. అండ్ నడుస్తున్నప్పుడు కూడా తగులుతుంది ఆబ్వియస్లీ మనకి. మరి ఇవి పెద్దగా పెంచినప్పుడు ఇవి ఆబ్వియస్లీ మనకి షోల్డర్స్ తగులుతాయి. అండ్ మనకి బస్సులో ప్రస్తుతం అయితే ఇది దీని యొక్క లగ్జరీ పార్ట్. ఎన్నోసార్లు నేను కూడా స్లీపర్ ఎక్కినా, కాకపోతే ఇక్కడ ఎందుకు కొంచెం ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అంటే ఎలక్ట్రిక్ కదా, వైబ్రేషన్స్ ఉండవు మనకి. అండ్ ఆబ్వియస్లీ స్మూత్గా వెళ్ళిపోతుంది. ఒకవేళ మరీ లాంగ్ ట్రావెల్ బుక్ చేస్తేనైతే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 350 కిలోమీటర్స్ వస్తుంది, నువ్వు వెళ్ళాల్సిన డెస్టినేషన్ 500 అనుకో, మధ్యలో ఒక 40 మినిట్స్ ఆపుతారంట. ఆపినప్పుడు ఛార్జింగ్ అవుతుంది, ఛార్జింగ్ అయినప్పుడు మనం టైం పాస్ చేసుకోవచ్చు, దాంతో మళ్ళీ కంటిన్యూ అయిపోవడం జరుగుతుంది. లేదు విజయవాడ లాంటివి వెళ్తున్నాం అనుకో, జస్ట్ 290 వస్తుంది అనుకుంటుంది, 230 290 ఎంత వస్తుంది కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అలాంటి వాటికి కూడా మన ప్రాబ్లమే రాదు. అండ్ ఇంకేమైనా డీటెయిలింగ్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తున్నాను నేను కూడా. సో ప్రతి సీట్కి అయితే ఆబ్వియస్లీ మనకి వేరే బస్సులు ఇచ్చినట్టు రెండు డక్స్ అయితే ఉన్నాయి. కూలింగ్ మాత్రం అద్భుతం. ఇంకోటి చెప్తా, ఎలక్ట్రిక్ వెహికల్కి కూలింగ్ అండ్ ఐసీ వెహికల్కి కూలింగ్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒకవేళ మనం నార్మల్ కార్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో దాంతో కూలింగ్ చేయాలంటే నీ స్పీడ్ బట్టి దాని యొక్క ఎఫిషియన్సీ డిపెండ్ అయి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్కి ఏంటంటే దీనికంటూ సపరేట్ మోటార్ ఇచ్చేస్తారు ఏసీ దాని కంప్రెసర్ కోసము, కాబట్టి దీని యొక్క రన్నింగ్ స్పీడ్తో దీనికి సంబంధం లేదు. ఇప్పుడు నేనున్న బస్సు ఎప్పటి నుంచో స్టాండ్ స్టిల్లే ఉంది, కాబట్టి చల్లగా మొత్తం అంత సామాన్ అన్ని చిల్లుగా అయిపోయినాయి. ఎందుకంటే అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే లాస్ట్కి వచ్చేసిన ఇక్కడ నీకు ఒక హంప్ అయితే కనబడుతుంది. ఎందుకంటే దీని కింద
ఏదైతే ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూసినో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ మోటార్ కంట్రోల్ యూనిట్ కానీ లేకపోతే దీనికి కావాల్సిన కూలింగ్ ఎక్విప్మెంట్ అంతా దీనికి కింద ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం హైట్ లేపడం జరిగింది. కాకపోతే బెడ్ మాత్రం ఒకటే లెవెల్లో ఉంది అంతా. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇచ్చారు. కాకపోతే అది వాడడం తెలవాలి, వాడడం తెలియకపోతే దాన్ని తీసి నెత్తిగా కొడతామేమో కానీ అది ఆన్ చేయం, అదొక నాలెడ్జ్ తీయాలి మనము. సో ప్రస్తుతం అయితే నేను ఇక్కడ ఒక డబుల్ బెడ్లో ఉన్నా. అండ్ నీకు ఇక్కడ వెనక ఏవైతే గ్లాసెస్ కనబడుతున్నాయో ఈ గ్లాస్ నువ్వు అర్జెంట్గా బ్రేక్ చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటే ఎమర్జెన్సీ టైంలో ఇక్కడ నీకు టీటీ అని కనబడుతుంది కదా, టీటీ కాదు దాని యొక్క సింబల్, అది ఒక హ్యామర్ ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ గట్టిగా గుంజితే నీకు లోపల హ్యామర్ లాంటి ఉంటుంది, ఫ్రంట్ ఏదైతే ఉందో అదే. దాన్ని బట్టి ఒక్కసారి ఇట్లా కొట్టమంటే ఫట్మన్ ఓపెన్ అయిపోతుంది. ఇన్ ఎమర్జెన్సీ బ్రేక్ గ్లాస్ దాన్ని యూజ్ చేసుకొని క్లియర్గా ఉంది చూడండి. ఇట్లా బట్టి ఇట్లా కొడితే ఇదంతా ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ ప్యానిక్ కాకుండా వీళ్ళు ఎవ్రీ ప్లేస్లో అయితే ఈ యొక్క హ్యామర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు కొట్టి నీ చేతిలోకి ఇచ్చే లోపల నువ్వు పోతావు కాబట్టి ఎక్కడికక్కడ మనకి సేఫ్టీ కోసం బాగానే వీళ్ళు ప్రయత్నాలు అయితే చేశారు. వేరే బస్సెస్లో అబ్జర్వ్ చేయలేదు నేను, ఒకసారి చూడాలి ఇంకోసారి ఎప్పుడైనా పోయినప్పుడు. బస్సు డ్రైవర్ అసలు ఎలాంటి కండిషన్లో సీట్లో కూర్చుంటారో మనకు ఐడియానే ఉండదు, అది కూడా కొంచెం మనల్ని బాదర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఇక్కడ మన డ్రైవర్ అయితే ఉన్నారు. అన్న మీ పేరు? నా పేరు అస్లం సార్. అస్లం అనేది ఇక్కడ ఉన్నాడు. నేను అన్నని అడగడం ఏంటంటే మీరు సేఫ్టీ కోసం అసలు ఎక్కగా ముందు ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయంటే బేసిక్గా వీళ్ళు ఆల్కహాల్ టెస్ట్ నాట్ ఓన్లీ ఫర్ డ్రైవర్స్ అంట, ఎవరి లోపలికి వచ్చినా కూడా ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు. కాబట్టి మనకి అసలు అది మామూలుగా మెయిన్ రోడ్ మీద అయితే నోటు మీద పెట్టేస్తారు కదా పోలీసులు వాళ్ళు, ఇక్కడ ఎట్లా జరుగుతుందో చూద్దాం. స్ట్రా అయితే పెట్టిండు అని ఒకసారి ఆల్కహాల్ టెస్ట్ చేసి. జీరోనా? జీరో. ఇక్కడ ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ 00 mg/L అని ఉంది. కాబట్టి ఇక్కడ ఇవాళ మొత్తం నెంబర్ ఆఫ్ టెస్ట్లు 5472. సరే మనమైతే ఒకసారి లోపలికి వెళ్ళిపోయి ఈయన చుట్టుపక్కల ఏమేమి కంట్రోల్స్ ఉంటాయి, ఎంత కమాండ్ చేస్తారు ఈయన వెహికల్ని, అండ్ ఎలాంటి కంట్రోల్స్ తీసుకుంటారు కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుంటాం. అయితే ప్రస్తుతము మన అన్న పక్కన అయితే కూర్చున్నా. ఇక్కడ ఎన్నో బటన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్కి దీనికి నాకు తెలిసి డిఫరెన్స్ వస్తుంది. కాకపోతే వీళ్ళు అసలు ఏసీలు, లైట్లు, ఫ్యాన్లు ఎలా కంట్రోల్ చేస్తారు, అండ్ ఇక్కడ వీళ్ళకి వాకీ టాకీ కూడా ఇచ్చారన్నమాట, లైట్లు అవి ఉన్నాయి. అసలు బేసిక్ అండర్స్టాండింగ్ అయితే మనకు కూడా ఉండాలి కాబట్టి ఆయనని డైరెక్ట్గా అడిగితే తెలిసిపోతుంది. ఇది ఇప్పుడు వరకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు 23 ఎక్స్పీరియన్స్, 23 ఇయర్స్ ఉంది సార్. బస్సే? సో ఎలక్ట్రిక్ ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి ఎలక్ట్రిక్ బస్ నడిపిస్తుంది సార్. సో మీకు ఏ బస్సు బాగా కంఫర్ట్ అనిపిస్తుంది? ఎలక్ట్రిక్ బస్ చాలా కంఫర్టబుల్ ఉంది. ఆ బస్ డీజిల్ ఇంజన్ కన్నా ఎలక్ట్రికల్ బస్ చాలా. ఏ రకంగా? దీని ఆపరేటింగ్ చాలా ఈజీ ఉంటుంది. ఎక్సలేటర్ అండ్ బ్రేక్ మొత్తం ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. మనకు గేర్లు అంటూ ఏముండవు, జస్ట్ డి మోడ్ అండ్ న్యూట్రల్, రివర్స్ అని ఈ 3 బటన్ల మీద. ఇదేంటంటే క్యాబ్ లోపల దాచారు. ఇది ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ బటన్ అన్నమాట. ఏదైనా ఫైర్ అట్లాంటిది ఏమైనా ఉంటే దీన్ని ఎమర్జెన్సీ లాగా యూజ్ చేస్తారు. ఓకే. ఇదేంటి మరి? ఇది డోర్ కంట్రోలర్. ఇప్పుడు మన డోర్ దాన్ని మాన్యువల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది నొక్కితే బైపాస్ అయిపోతుంది, మాన్యువల్ సిస్టమ్. ఓకే ఓకే. ఇవేంటివి? ఇవన్నీ లైట్ కు సంబంధించినవి సార్. ఇవన్నీ ఇది డ్రైవర్ ఫ్యాన్ కూడా ఇచ్చారు ఒకటి, ఏసీ కంట్రోలర్ కూడా ఉంటది, ఒక ఫ్యాన్ కూడా. ఇది 4 ఇండికేటర్స్. ఇవన్నీ లైట్ కు సంబంధించిన క్యాబిన్ లైట్స్. ఇవన్నీ లైట్స్ ఇవి కూడా క్యాబిన్ సంబంధించినవి. ఇది ఏసీకి సంబంధించింది మేజర్ స్విచ్ ఒకటి. ఇది ఆన్ చేస్తే మనకి యూనిట్ ఆన్ అయ్యి మనకి అంతా కూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది బస్ వచ్చేసి అప్ అండ్ డౌన్, అంటే బస్ డౌన్ అవుతుంది మనకి. చూసారా? హైట్ తగ్గుతుందా? హైట్ తగ్గుతుంది సార్. అవుతుంది. ఓకే. మళ్ళీ పైకి పెంచడానికి అది ఇది కదులుతుంది బస్ అంతా. ఇది వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా డౌన్ అవుతుంది సార్. ఇది అండ్ ఓన్లీ ఒకటే సైడ్. ఎవరైనా చూసారా అవుతుంది. అవునవును. దేని గురించి అసలు? హ్యాండిక్యాప్ ఎవరైనా ఉంటే బస్ ఎక్కలేకపోయి ఉంటే వాళ్ళని ఈజీగా ఎక్కడానికి వాళ్ళకు మళ్ళీ స్ట్రేట్ అవుతుంది, మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. ఇది వచ్చేసి డిక్కీ లైట్స్. ఇవన్నీ ఆపరేటింగ్ సార్. ఇవి లైట్స్ కు సంబంధించిన, క్యాబిన్ సంబంధించి. ఇదంటే ఏసీదా? ఏసీ సార్. ఇది మన ఇది మేజర్ స్విచ్ అన్నమాట. ఇది కట్ ఆఫ్. మనకి ఏమన్నా ఎమర్జెన్సీ ఏమైనా అవుతున్నప్పుడు దీన్ని ప్రెస్ చేసేస్తే మొత్తం సిస్టమ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది. ఎమర్జెన్సీ. ఇది అలారం సార్. ఇది ఇప్పుడు మనం ఓపెన్ ఇది ఎమర్జెన్సీ అలారం. ఏమన్నా మనకు ఇంటిమేషన్ ఇవ్వాలంటే ఇది వచ్చిందంటే మనం ఏదైనా ఇంటిమేషన్ అంటే ఏదైనా ఏదో వర్క్ ఏదైనా అంటే పానిక్ టైంలో ఇదన్నా దేని వరకు? ఇది కస్టమర్స్ ఏమన్నా ఇప్పుడు స్టాప్ చెప్పడానికి, అనౌన్స్మెంట్ చేయడానికి మైక్. ఒకసారి మాట్లాడు. స్క్రీన్ లో కనిపిస్తుంది.
లోపల లోపల అనౌన్స్మెంట్స్ అవుతుంది సార్ ఇది. ఓకే ఓకే. కస్టమర్స్ స్టాప్ వచ్చినప్పుడు వాళ్ళు నిద్రలో ఉంటారు, ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ వచ్చేస్తుంది, నిద్రలో ఉంటారు కాబట్టి మనం మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళకి నిద్ర మేలుకొచ్చేది. ఈ స్క్రీన్ అన్న, ఈ స్క్రీన్ మనకి ఇది మన మ్యూజిక్ సిస్టమ్ సార్ ఇది. మామూలుగా ప్లే చేస్తారా మీరు? వస్తుంది, మేము చాలా తక్కువ వాడతాం. ఓకే ఓకే. ఇక్కడ మామూలుగా మన కార్ లో ఉన్నట్టు కార్లో ఉన్నట్టు. ఇదన్నా ఈ లైట్ ఇది ఎమర్జెన్సీ సంబంధించింది సార్, ఇది ఎమర్జెన్సీ అన్నమాట, మనకి సైరన్ మోగుతుంది. ఓకే ఓకే. ఇదన్నా ఇది వచ్చేసి మనకి ఫైర్ ఎస్కేషన్స్ ఇవన్నీ ఇప్పుడు మనం చూసారా బ్యాక్ సైడ్, ఇది త్రీ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనం ఒకవేళ ఇక్కడ ఇది దీంతో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు ఫైర్ ఎస్కేషన్స్ ఉంటాయి కదా, ఈ బటన్ నొక్కితే ఆటోమేటిక్ అవన్నీ స్ప్రే అయిపోతుంది. ఎక్స్టింగ్విషర్లు అన్ని ఆన్ చేయడానికి మనం ఇక్కడ నుంచి ఆన్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అచ్చా అచ్చా అచ్చా. ఇది స్క్రీన్ లో సార్ ఇప్పుడు మనం 6 కెమెరాలు కనబడుతున్నాయి. 6 కెమెరాలు ఉన్నాయి సార్. ఈ బటన్స్ ఈ ఫస్ట్ వచ్చేది ఇప్పుడు ఈ కెమెరా డైరెక్ట్ యాక్టివేట్ చేసేస్తారు. ఓకే. ఇది లోపల క్యాబిన్ లో మంచిగా చూసుకోవడానికి క్లియర్ గా. ఇది కూడా 2 కెమెరాస్ ఉంటాయి క్యాబిన్ లో. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ కెమెరా. ఇది ఓకే. ఇది ఫ్రంట్ కెమెరా. ఓకే ఓకే. 6 ఇది నేను సార్. ఇప్పుడు మా ఇందులో స్పెషల్ ఇదే సార్, ఇది కెమెరా. నేను ఒకవేళ ఆవలించినా కానీ మాకు సిసి రూమ్ అని ఒకటి ఉంటుంది, CCC కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. నేను ఆవలించినా నాకు ఇమీడియట్లీ కాల్, ఇందులోనే కాల్ వచ్చేస్తుంది, నాకు అలర్ట్ చేస్తుంది మొహం కడుకోండి అని చెప్పండి. ప్రతి 2 కోచ్, మాకు కంపెనీ కోచ్ కెప్టెన్ అని చెప్పని పేరు ఇచ్చింది. డ్రైవర్స్ మా కంపెనీలో కోచ్ కెప్టెన్ అని పిలుస్తారు. ఇద్దరు కోచ్ కెప్టెన్ ఉంటారు సార్ ఒక బండికి వచ్చేసి. ఒక బస్సు ఇద్దరు కోచ్ కెప్టెన్ ఉంటారు. ఖచ్చితంగా సూర్యాపేట మిడ్ పాయింట్ ఉంటుంది మాకు, అక్కడ నుంచి కోచ్ కెప్టెన్ చేంజ్ చేయడం జరుగుతుంది. అచ్చా, మీరు డైరెక్ట్ కొట్టారు విజయవాడకి? లేదు, మధ్యలో పక్క మారి ఇంకోళ్ళు వస్తారు. ఈవెన్ కర్నూలు కూడా మాకు 200 కిలోమీటర్స్. టైర్డ్ అయినా అవ్వకపోయినా అది రూల్. అవును, రూల్. ఖచ్చితంగా మాకు సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే సార్. వితౌట్ సీట్ బెల్ట్ మాకు అసలు నడవకూడదు. ఖచ్చితంగా సీట్ బెల్ట్. ఇంకోటి ఇది మరీ మీకు తగులుతున్నట్టుంది, పైప్ కిందకి అవుతుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్. వేసుకోవచ్చా పైకి? ఇంతవరకు హైట్, ఇది హైట్ లేదు ఇంతవరకు, ఇది ఓన్లీ టిల్ట్ ఉంది, టెలిస్కోప్ లేదు. ఓకే. ఇప్పుడు స్మాల్ చిన్న దీనికన్నా చిన్న 12 మీటర్ బస్సులలో హైట్ అండ్ డౌన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్ని అవుతుంది. ఇంకోటి సీట్ పై కిందకి అవుతుందా? అవుతుంది సార్. ఎట్లా? అడ్జస్ట్మెంట్ న్యూమాటిక్ ఉంది ఇదేనా? ఇది హెయిర్ సిస్టమ్ మొత్తం. ఓకే ఓకే. డౌన్ అవుతుంది చూడండి. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. సో ఇది డెడ్ పెడల్, యాక్సిలరేటర్, బ్రేక్ అంతే. యాక్సిలరేటర్, బ్రేక్ ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్? హ్యాండ్ బ్రేక్ ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటుంది సార్. అచ్చా అచ్చా. అది పుల్ చేస్తారు అంతే, పుల్ చేస్తే హ్యాండ్ బ్రేక్ వెళ్ళిపోతుంది. చేస్తారు అంత న్యూమాటిక్, అంత ఎయిర్. ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ రిక్లైన్ ఇది కూడా చేసుకోవచ్చా? ఓకే ఓకే. సేఫ్టీకి అన్ని ఇచ్చిర్రు అయితే. నైస్. కంఫర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి డిటెక్ట్ చేస్తుంది మీరు నిద్రపోతున్నారు లేదా. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది మనకి సెన్సార్ సార్. ఇది మనం ఎన్ని మీటర్ల వరకు మనం వెహికల్, ఇప్పుడు 10 మీటర్స్, 15-20 మీటర్స్ మనకు ఉంది, దూరం గ్యాప్ ఉందని చెప్పంటే మనకు అలర్ట్ చేస్తుంటారు సార్. ఓకే ఓకే. ఇంత మీటర్స్ లో ఉన్నారు, మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ ఎన్ని మీటర్స్, ఎంత దూరంలో ఉన్నామని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. రైట్ సైడ్ కంట్రోల్ సెంటర్ ఇది డోర్ సార్. ఇది డోర్ సంబంధించింది. ఇది హెడ్ లైట్ కి సంబంధించింది. ఇక్కడ రెండింటి దగ్గర ఆపరేటింగ్ ఉంటుంది సార్. ఓకే. ఇది హెడ్ లైట్స్, వైపర్స్, అది ఇండికేటర్స్. ఇది ఇండికేటర్స్ అండ్ లైట్స్, హెడ్ లైట్స్. ఇది వైపర్స్. ఓకే. మీరు ఇది రెగ్యులర్ గా వాడతారా అన్న? దీన్ని రెగ్యులర్ గా వాడతాం సార్. మనకి కంట్లోకి ఎండ వచ్చిందంటే ఖచ్చితంగా ఇట్లా అనేది. ఇంకోటి ఈ స్క్రోలింగ్ బార్ ఉంది కదా, అక్కడ పేర్లు ఎట్లా మారుస్తారు? ఆన్లైన్ లో అవుతుందా, మీరే చేయాలా? లేదు సార్, ఆన్లైన్ లో ఉంటుంది. ఆన్లైన్ లో ఇందులో అప్డేట్ చేసి ఉంటుంది సార్. ఇది ఇట్లా ఉంటుంది అప్డేట్. మెనూ సెట్టింగ్స్ వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, హైదరాబాద్. ఇప్పుడు నియో బస్ అని పెట్టి అది నొక్కడమే కింద నొక్కడమే సార్. ఓకే ఓకే. హైదరాబాద్, రాజమండ్రి, హైదరాబాద్, కర్నూలు కూడా ఉంది సార్. ఓకే ఓకే. అది నొక్కి నెక్స్ట్ కొట్టేసి వచ్చేసి. నైస్ నైస్. మాకు మాత్రం 80 స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ లేదు సార్. 80 స్పీడ్ లాక్ ఉంది మాకు. 80 స్పీడ్ లాస్ట్ 80 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళలేదు. ఓకే. మామూలుగా అయితే చాలా స్పీడ్ వెళ్తే ఎలక్ట్రిక్ చాలా స్పీడ్ వెళ్తుంది సార్. కాదు 80కి లాక్ ఉంది. 80 కూడా చాలా స్పీడ్ ఉంటుంది సార్ వెహికల్. అంటే ఫట్ మన వెళ్ళిపోద్ది, టార్క్ ఉంది, సడన్లీ పికప్ ఉంటుంది సార్ వెహికల్. దీనికి వితౌట్ ట్రైనింగ్ మనం బస్సు డైరెక్ట్ మనం నడపలేము. విత్ ట్రైనింగ్ తర్వాత బస్సు మనం నడపగలుగుతాం. ఒకసారి బయట తీసుకుందాం మనం.
సో ఎవ్రీ టైం బయటకు వెళ్తున్నప్పుడు బస్ పాస్ గేట్ పాస్ తీసుకొని బయటకు వెళ్ళచ్చు. సెక్యూరిటీ 050 352 SOC 9999 ట్రయల్. అచ్చా, ఓడోమీటర్ ఇంకా స్టేట్ ఆఫ్ చార్జ్ చెప్తాం చెప్పండి. సో మనమైతే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ బస్లో రైడ్గా తెలుపుతున్నాం. అసలు ఎలా ఉంటుంది ఫీలింగ్ అనేది. సస్పెన్షన్ మాత్రం కియ మస్తు ఉంది ప్లేస్. మీకు బస్సు నడిపి కార్ అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది కదా నడుపుతుంటే. దీనికి ఇట్లా పర్మిషన్ ఉండదు అన్న, సిటీ 6 లోపలనే ఇది చేయాలి, లారీలకు ఉంటుంది కదా బేసిక్గా. లారీలకు ఉంటుంది, కానీ మాకైతే ప్రస్తుతం సిటీ ఎంట్రీ ఉంటుందా? బాబోయ్, ఫెస్టివల్స్ అట్లాంటప్పుడు మాకు కూడా టైమింగ్స్ లిమిట్ ఉంటుంది. నార్మల్ బస్ అయితే ఇంత ఫాస్ట్గా పికప్ తీసుకోదు కదా. ఖచ్చితంగా ఫోన్ వాడకూడదు మేము. ఫోన్ పైన పాకెట్లో కూడా పెట్టకూడదు. ఓకే, బోట్లో పోతున్నట్టుంది. ఇది ఇంత పికప్ రాదు నార్మల్ బస్లో. ఇంత సడన్గా మనం కంట్రోలింగ్ కూడా బాగుంటుంది, బ్రేక్ సిస్టమ్. ఇదంతా ఎలక్ట్రిక్ స్టీరింగే కదా, నీకు పెద్ద ఎఫెక్ట్ ఏం అనిపించదు. అవును. వోల్వో నడిపినావా ఇంతకుముందు? వాల్వో ట్రైన్ నడపలేదు సార్. నడపలేదా? దీనికి బిఫోర్ బస్ ఏది ఇది? దీని బిఫోర్ బస్ ఇది కూడా ఒలక్ట్రా. ఎలక్ట్రిక్ వెహికల్. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? సేమ్ ప్రాసెస్, కాకపోతే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, వీళ్ళది కొద్దిగా. అచ్చా, అమ్మో చూస్టోన్కి అయితే మొత్తం ప్యాక్ అయిపోతున్నా, దండ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నీకు ఈ పాత్వల్స్ వస్తున్నాయి కదా గుంతలు, నీకు తెలుస్తుందా కింద నీ సస్పెన్షన్? నాకు అర్థం కాదు సార్, నీకేం తెలియదు. నాకు ఎయిర్ సస్పెన్షన్ తెలుసా? నీది కూడా ఎయిర్ సస్పెన్షన్ ఉంది కదా, ఇప్పుడు చూసారు కదా. అవునవునవును. అచ్చా, నీకు సో ఏం తెలియదు? నాకేం తెలియదు, అంటే బండి జంప్ అవుతుంది కూడా నాకు అంత ఎఫెక్ట్ అనిపించదు. ఓకే, ఎక్కువ టైర్డ్ అవ్వకుండా. అంతే. ఇప్పుడు ఇంకో డ్రైవర్ ఉంటారని చెప్పారు కదా, ఆయన ఏదో కూర్చుంటాడు? ఆయన మాకు క్యాబిన్ హోస్ట్ అండ్ సిసి లోపల ఉంటుందా? ఇద్దరికి ఒక సీట్ ఇస్తారు, డబుల్ బెర్త్ ఇస్తారు సీటింగ్. అక్కడ ఉంటారు వాళ్ళు, పర్మనెంట్ అక్కడనే ఉంటారు. ఓకే ఓకే. సిటీస్లో బాగా ఇబ్బంది అనిపించదా మనకి? సిటీలో నడపడం చాలా ఈజీ సార్ ఈ బస్సు. అవునా? ఎందుకంటే దీనికి క్లచ్ ఉండదు, గేరు మార్చే అవసరం ఉండదు, జస్ట్ నొక్కడం, క్లచ్, ఎక్సిలరేటర్ అండ్ బ్రేక్. అచ్చా, ఇప్పుడు ఆ కార్ కన్నా ఈజీగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అవునా? దీని డిక్కీ ఎంత ఉందా కారు? నేను నా జిందగీలో ఎప్పుడు ముందు కూర్చోలే. ఇంత పెద్ద అద్దం అమ్మ. సో ఇప్పుడు మనం నడుపుతున్నాం కాబట్టి ఈ స్క్రీన్ వాళ్ళకి కనబడుతుంటుంది అక్కడ. నేను ఇట్లా ఎంత స్పీడ్ నడుపుతున్నాను అనేది వాళ్ళకు అక్కడ చూస్తుంటారు. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేయొచ్చు, మీకు ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా వస్తుంటుంది. సేమ్ ఇదే సిస్టమ్ ఆపరేటింగ్ అనేది అక్కడ కనిపిస్తుంటుంది. ఓకే, ఇది యాప్ త్రూ బుక్ చేసుకోవచ్చు. యాప్ లోనే ఉంటుంది. నియో బస్సు నేను ఇదంతా సెటప్ చూసినాక 2000-3000 ఉంటుంది అనుకుంటా టికెట్. మామూలుగా అయితే బయట బస్సెస్ ఏవైతే కాస్ట్ ఉన్నాయో దానికంటే తక్కువ కాస్టే. అండ్ రఫ్ ఫిగర్స్ నేను చెప్తున్నా, కూర్చొని పోయేది అయితే వీళ్ళు అరౌండ్ 400 to 450 అని చెప్పారు. అండ్ ఇలాంటి స్లీపర్ బస్ అయితే నియర్లీ 1000 అయితే ఉందంట. అండ్ వీళ్ళు చెప్పడం అయితే లాంగ్ అయితే ఖచ్చితంగా మధ్యలో ఒకసారి ఆపడం అయితే జరుగుతుంది. అండ్ ఎలక్ట్రిక్ బస్లో ఇప్పుడు నేను ఇక్కడ ముందు కూర్చున్నాను, నార్మల్ బస్లో ఏంటంటే నీకు ఆ వైబ్రేషన్ అని తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ అట్లాంటివి ఏం లేవు, జుమ్మని బండి అయితే పోతుంది. మామూలుగా ఇప్పుడు నీకు అబ్జర్వేషన్ చేయాలంటే నేను గ్లాస్లో నీళ్ళేసి పెట్టాలి, అలాంటి మనం సిటీలో చేయలేం. కాబట్టి అమ్మ నార్మల్గా నడిపేస్తుంది అన్న అయితే కారు నడిపినట్టు. అండ్ ఒకవేళ నువ్వు దీన్ని బుక్ చేసుకోవాలంటే వీళ్ళకి యాప్ కూడా ఉంటుంది. బేసిక్గా నేను అడగడం ఏంటంటే మనకి రెడ్ బస్సు వేరే బుకింగ్ ప్లాట్ఫామ్స్ కూడా అడిగినా కదా, అక్కడ నుంచి కూడా ఈ బస్సును బుక్ చేసుకోవచ్చు అంట. ఒకవేళ వీలైతే పేరు నేను స్క్రోలింగ్ చేయడానికి చూస్తా, నియోగో బస్ అని కొట్టండి. ఒకసారి ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఏంటనేది.